సో భగవంత్ కేసరి, ద జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి అనేది నా లైఫ్లో ఒక స్పెషల్ అని మాత్రం చెప్పగలను. ఇంతకంటే నేను మాట్లాడలేను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి అభిమాని ద జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోద్ది, అది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ సార్. సో అలాగే ఈరోజు వేదికకి ఈ ఫంక్షన్కి నాతో పాటు వచ్చేసిన ప్రసన్న గారికి, అలాగే శివలంక కృష్ణప్రసాద్ గారు, ఆయన ఎన్ని సినిమాలు తీసినా సార్ ఆదిత్య 369 మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఇట్స్ ఎ డైమండ్ ఫర్ అస్. ఎందుకంటే బాబు కూడా అదే చెప్పాను, బాలయ్య బాబు గారు కూడా కాజల్ కానీ శ్రీలీల కానీ మేము అందరం కూర్చున్నప్పుడు ఆ సినిమాలో ఉన్న ఆ సైన్స్ ఫిక్షన్లో వచ్చిన అప్పట్లో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అది. సో దాని గురించి చెప్తూ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఆయనకి చాలా ఇష్టం ఆ సినిమా అంటే. అలాగే మై బ్రదర్స్ గోపి మల్లేన్ గారు, సో వీరసింహారెడ్డితో దుమ్ము దిలిపి ఒక ఊపేశారు. సో ఆయనకి, అలాగే మా ప్రొడ్యూసర్ సావు గారికి, అలాగే ముఖ్యంగా బి గోపాల్ గారికి. మేము ఇంజనీరింగ్ చదివే రోజుల్లో, మేము 10th క్లాస్ చదివే రోజుల్లో లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఈ 4 సినిమాలు చూడని అభిమానం ఉన్నాడు. ఆ సినిమాని ఎన్నిసార్లు చూసారో ఎవరికి తెలియదు. సో నాకు తెలిసి నేను నరసింహనాయుడు 15 టైమ్స్ చూశాను. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. నేను అలాంటి బి గోపాల్ గారితో నేను స్టేజ్ షేర్ చేసుకోవడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ గోపాల్ గారు. సో అలాగే మిగతా మా అనంతపూర్ జగన్ గురించి ఇందాక ఆల్రెడీ చెప్పాను, మ్యాడ్ ఫ్యాన్. సో బ్రదర్ ఆల్ ద బెస్ట్. ఇంకా అండ్ అలాగే ఇందాక బాబు గారు కనుక ఇలాంటి దీంట్లో ఉంటే మాకు పేరు పెట్టారు ఒంగోలియన్స్ అని. సో బి గోపాల్ గారు ఒంగోలియన్, నేను ఒంగోలియన్, మా గోపన్న ఒంగోలియన్. సో 3 ఒంగోలియన్స్ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సార్. సో స్వీట్ ఆఫ్ యూ. మా వాళ్ళు పాపం భగవంత్ కేసరి గురించి చాలా అడిగారు ఇందాక, చాలా అడిగారు కదా మా వాళ్ళు. ఏమన్నా కొంచెం లేదు, జూన్ 10th 10:19 అంతే బద్దలైపోద్ది. థ్యాంక్ యూ బాబు పెట్టిన ముహూర్తం అది, ఇంకంతే, తిరుగులేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 10:19 మేము యాక్చువల్గా టీం అందరం కలిసి భ్రమరాంబ థియేటర్లో నరసింహనాయుడు షో జరుగుతుంది. ఆ రోజు నరసింహనాయుడు షో మధ్యలో ఆ టైంకి మేము టీజర్ లాంచ్ చేయబోతున్నాం. సో అది అఫీషియల్గా రేపు వస్తుంది. జగన్ గారు ఊరుకోరు కదా, అది ఇప్పుడే చెప్పించారు. సో రాకముందే ఈవెంట్లో చెప్పించారు అనమాట. థ్యాంక్ యూ సార్. నెట్వర్క్లు అన్నీ బ్లాస్ట్ అయిపోవడమే. థ్యాంక్ యూ సో మచ్.